ప్రార్థన చేసుకుందాం అండి. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీ చేసిన సహాయమునకై వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. నాయనా, ఈ ఉదయకాలంలో మరొకసారి మీ వాక్యాన్ని నేర్చుకోవటానికి మీరిచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవా, ఈ జీవితంలోనైనా మీ మాటలని సమాజానికి అందించటానికి అన్ని విధాలుగా మీరే మాకు సహాయమును దయచేయమని కోరుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి పేరట మీకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ నా వందనాలు. ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మరి యూట్యూబ్ని వీక్షిస్తున్న నా ఆత్మీయులందరికీ, పెద్దలకు, CCM ముంబై వారి తరపున మీ అందరికీ నా వందనాలు. మరి ఈరోజు కూడా బైబిల్ గ్రంథంలో నుంచి మరి చక్కటి విషయాలను నేర్చుకోవటానికి మనం సిద్ధపడదాం. ఎందుకంటే బైబిలులో దేవుడు రాయించిన మాటలను, దేవుడు మరి మన కోసము ఎన్నో విధాలుగా బైబిల్ గ్రంథములో వ్రాయించిన మాటలు చక్కగా మనము నేర్చుకోవటానికి ప్రయత్నం చేయాలి. లోకములో ఉంటున్న వార్తలు కంటే, సమాజంలో వినిపింపబడుతున్న వార్తల కంటే, సమాజం గురించి చెప్పుతున్న వార్తల కంటే దైవికమైన వార్త, దేవుడు మన గురించి చెప్పుతున్న వార్త, లేకపోతే దేవుడు మన గురించి మంచి సమాచారాన్ని ఈ గ్రంథంలో మనకు రాయించి పెట్టాడు. అందుకే ఎప్పుడు కూడా మనము బైబిల్ చదవటానికి ప్రయత్నం చేయాలి, బైబిల్ నేర్చుకోవటానికి ప్రయత్నం చేయాలి. లేకపోతే మన జీవితంలో ఏదో కోల్పోయినట్లుగా ఫీలింగ్స్తో మనకి ఉంటాం ప్రియులారా. అందుకే ఈరోజు ఒక అద్భుతమైన విషయాన్ని బైబిల్లో నుంచి మనం ఆలోచిద్దాం. ఎందుకంటే భూమి మీద మనిషిని దేవుడు చేసిన తర్వాత మనిషి అంచెలంచెలుగా ఎదుగుతూ, అంచెలంచెలుగా మనిషి తన పరిజ్ఞానముతో, దేవుడిచ్చిన జ్ఞానముతో సృష్టిలోని ప్రతి సృష్టిని చేయటానికి మనిషి ప్రారంభిస్తున్నాడు. ఈరోజు సృష్టిలోని ప్రతి సృష్టి, దేవుడు సృష్టిని చేశాడు. సృష్టిలో నుంచి పదార్థాలు తీసుకొని మనిషి ప్రతి సృష్టిని చేయటానికి మనిషి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అందులో చాలా రకాలుగా చాలాసార్లు మనిషి విఫలమయ్యాడు, కొన్నిసార్లు సఫలమయ్యాడు, కొన్ని ఫెయిల్ అయిపోయాడు, కొన్ని సక్సెస్ని అందుకున్నాడు. ఎందుకంటే సృష్టిలోని ప్రతి సృష్టిని చేయటం అనేది ప్రియులారా, దేవుడు చేసిన మోడల్, దేవుడు చేసిన డిజైన్ను తిరిగి మళ్ళీ డిజైన్ చేయటం అనేది చాలా కష్టం. అయినా మనిషి తెలివితేటలతో, మనిషి దేవుడు తనకిచ్చిన జ్ఞానముతో ఎక్కువగా కష్టపడుతున్నట్లుగా ఈరోజు మనకి తెలుస్తుంది. ఏంటి, దేవుడు పక్షులను కనిపెట్టాడు, మనిషి ఆ పక్షులను చూసి విమానం కనిపెట్టుకున్నాడు. ఏంటి, ఈరోజు సముద్రములు ఎన్నో జంతువులు, లేకపోతే ఎన్నో మకరములు సముద్రములో తేలుతున్నాయి, ఆడుతున్నాయి, సముద్రములు నడుస్తున్నాయి. వీటిని చూసి మనిషి ఓడలు కనిపెట్టుకున్నాడు. ఒకసారి చూడండి, దేవుడు సృష్టిని చేస్తే మనిషి ప్రతి సృష్టిని చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు. సృష్టికి ప్రతి సృష్టి. మరి ఈ భూమి మీద దేవుడు చేసిన వస్తువులు, ఏ వస్తువును చూడండి, ఈరోజు ఏ వస్తువును తీసుకోండి, అన్ని దేవుడు చేసినవే, అన్ని దేవుడు చేసినవే. దేవుడు చేసిన వస్తువులను మనిషి చూస్తూ, పరిశోధన చేస్తూ, వాటిని తీసుకొని, వాటిని డిజైన్ తీసుకొని అవి ఎలా నడుస్తున్నాయి, ఎలా పరిగెత్తుతున్నాయి అని వాటిని గమనించి వాటిలాగా ఈరోజు మనిషి ప్రతి సృష్టిని చేయటానికి మనిషి ప్రయత్నం చేస్తున్నాడు. చూడండి, విమానం కనిపెట్టడానికి వాళ్ళకి బేస్ ఏంటంటే సృష్టిలోని పక్షులను చూసుకున్నారు. హెలికాప్టర్ కనిపెట్టడానికి బేస్ ఏంటంటే సృష్టిలోని ఎన్నో జంతువులు, లేకపోతే ఎన్నో పక్షులను చూశారు. మరి ఇంకపోతే ఎన్నో విషయాలు మనిషి ఈరోజు మన కళ్ళు ముందుకు తీసుకొచ్చాడు. అంటే ఎన్నో విషయాలను, ఎన్నో కొత్త కొత్త పరికరాలు మన కళ్ళు ముందుకు తీసుకొచ్చారు. అంటే మనుషులు ఇవేవో కొత్తవని కాదు,
దేవుడు మన కళ్ళు ముందు కదిలే ఆకారముతో ఎన్నో జంతువులు, పక్షులు ఎన్నో విధాలుగా మన కళ్ళు ముందు ఉంచాడు దేవుడు. వాటిని చూసుకొని ఈరోజు మనిషి యంత్రాలను కనిపెడుతున్నాడు. సృష్టిలో ప్రతి సృష్టిని చేస్తున్నాడు. ఈరోజు ట్రైన్ కనిపెట్టాడు. దానికి కారణం ఏంటంటే ట్రైన్ లాంటి ఎన్నో పురుగులు ఈరోజు మన కళ్ళు ముందు అలా నడుస్తూనే ఉంటున్నాయి ప్రియులారా. కళ్ళు ముందు నడుస్తూనే ఉన్నాయి. అలా నడుస్తున్నప్పుడు నిజంగా మనిషి దాన్ని చూశాడు, చూసి ట్రైన్ కనిపెట్టుకున్నాడు. ఇలా ఎన్నో రకాలుగా మనము చూస్తే అద్భుతమైన రీతిగా ఈరోజు మనిషి డెవలప్ అవుతున్నాడు. ఎంత వేగంగా మనిషి డెవలప్ అవుతున్నాడంటే ఆల్రెడీ డిజైన్ ఉంది కాబట్టి ఆ డిజైన్ని చూసి ఈరోజు మనిషి ఎక్కడెక్కడో ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తూ కొన్నిసార్లు సక్సెస్ అవుతున్నాడు, కొన్నిసార్లు ఫెయిల్ అవుతున్నాడు ప్రియులారా. ఎందుకంటే దేవుడు చేసిన సృష్టిలో మనిషి ప్రతి సృష్టి చేయాలనుకున్నాడు. ఈరోజు దేవుడు మంచి కాళ్ళు చేతులు ఆకారం ఇచ్చాడు. ఏదో యాక్సిడెంట్లో చెయ్యి పోయిందనుకోండి, ఒరిజినల్ చెయ్యి వేయడు, ఏదో ప్లాస్టిక్ చెయ్యి వేస్తాడు. కాలు పోయిందనుకోండి, ఒరిజినల్ కాలు వేయటం లేదు, ఏదో ప్లాస్టిక్ కాలు వేస్తాడు. అది సగం వచ్చి సగం రాకుండా. అంటే మనిషి తన జీవితంలో దేవుడంతటి వాడిగా ఎదగాలనుకుంటున్నాడు, దేవుడంతటి వాడిగా పని చేయాలనుకుంటున్నాడు. కానీ మనిషి అప్పప్పుడు ఫెయిల్ అయిపోతున్నాడు అని కూడా మనం చెప్పచ్చు. ఎందుకంటే దేవుడు చేసిన ఈ శరీరము కానీ, దేవుడు చేసిన ఈ సృష్టి కానీ, మనిషి ఈ లోకములో తన జ్ఞానముతో దేవుడు పని ఇంకా అయిపోయింది అన్నట్లు ఫీలింగ్తో బ్రతుకుతున్నాడు. ఇంకపోతే కొన్ని సంవత్సరాల క్రితం పేపర్లో కూడా వేశారు ఏంటంటే, దేవుడు పని ఇంకా దేవుడితో మనకు పని లేదు, మనమే అన్ని చేసుకోగలము, మనమే అన్ని సాధించగలము, మనమే అన్ని క్రియేట్ చేసుకోగలము, మనకు అవసరమైనవన్నీ అని ఇలా మనిషి దేవునిని పక్కకు పెట్టేశాడు. ఒకరోజు దేవుణ్ణి పక్కకు పెట్టేశాడు. కానీ మనిషి ఎంత చేసుకున్నా, మనిషి తన జ్ఞానముతో ఎన్ని ఆలోచించుకున్నా, ఎన్ని పనికిరాలు బయటికి తీసుకొచ్చినా దేవుని సృష్టి కదా. దేవుని సృష్టిలో నుంచి, దేవుడు తయారు చేసిన సృష్టిలో నుంచి ఆ పదార్థాలు తీసుకొని నేను తయారు చేసుకున్నాను, నేను తయారు చేశాను అనటం చాలా విడ్డూరం ప్రియులారా. అందుకే దేవుని సహాయము లేకుండా, దేవుడు చేసిన పదార్థాల సహాయము లేకుండా మనిషి ఒక వెంట్రుకను కూడా తయారు చేయలేడు అని ఈ సభాముఖంగా మీకు తెలియచేస్తున్నాను ప్రియులారా. ఎందుకంటే దేవుని సహాయము లేకుండా, దేవుని సహాయ వస్తువులు లేకుండా మనిషి ఏది కూడా కనిపెట్టలేడు. నీటి బిందువుని కనిపెట్టలేడు, వెంట్రుకని కనిపెట్టలేడు. తాను చేసుకున్నది ఏది కూడా సొంతంగా తయారు చేసుకున్నది కాదు. దేవుని సృష్టిలో నుంచి ప్రతి సృష్టి చేసుకున్నాడు, కానీ ప్రతి రూపం రూపించుకున్నాడు. కానీ నిజంగా ఒరిజినల్గా మనిషి ఏం తయారు చేసుకోలేడు ప్రియులారా. అందుకే దేవుడు మనిషిని ఏమన్నాడంటే, మనిషి ఆవిరి లాంటోడు, నీడ లాంటివాడు, ఆవిరి లాంటివాడని దేవుడు మనిషిని అంటున్నాడు. ఎందుకంటే మనిషికి జ్ఞానం దేవుడు ఇచ్చింది ఎందుకు అంటే, జంతువుల కంటే జ్ఞానం ఎక్కువ ఇచ్చింది. భూజంతువుల కంటే, ఆకాశ పక్షుల కంటే బుద్ధిని, జ్ఞానమును మనిషికి దేవుడు ఎందుకు ఎక్కువగా ఇచ్చాడు అంటే, ఆ దేవుణ్ణి కనుక్కోవాలి, ఆ దేవుణ్ణి తెలుసుకోవాలి, ఆ దేవుని గుణలక్షణాలను కనుక్కోవాలి అని చక్కగా దేవుడు మనిషికి జ్ఞానం ఇచ్చాడు ప్రియులారా. ఆ జ్ఞానము సమాజానికి ఉపయోగం కావాలి, ఆ జ్ఞానము దేవుడికి ఉపయోగం కావాలి. ఆ జ్ఞానము ద్వారా సమాజములో దేవుని గురించి ఎన్నో పాఠాలు చెప్పటానికి ఉపయోగపడాలి. దేవుడిచ్చిన జ్ఞానము మనుషులకు ఉపయోగపడాలి, మనుషులు పరలోకానికి వెళ్ళటానికి ఉపయోగపడాలి.
కానీ ఈరోజు మనిషి ఏం చేస్తున్నాడంటే దేవుడిచ్చిన జ్ఞానమును వాడి వాడి మనుషులని పాడు చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఈరోజు మనిషిని పాడు చేసే ప్రయత్నములో ఏమంటే దేవుడిచ్చిన జ్ఞానముతో పరలోకాన్ని చూపించటానికి ప్రయత్నం చేయాలి. కానీ ఈరోజు మనిషి ఏం చేశాడంటే అదే జ్ఞానముతో ఒక బాంబుని కనిపెట్టాడు. హైడ్రోజన్ బాంబు అంట, న్యూట్రాన్ బాంబు అంట. ఏమంటే ఈ బాంబులను కనిపెట్టి మనుషులను చంపటానికి ప్రయోగాలు చేస్తున్నారు. అంటే దేవుడిచ్చిన జ్ఞానాన్ని బాంబు కనిపెట్టడానికి కాదు, పరలోకానికి నడిపించటానికి. దేవుడిచ్చిన జ్ఞానము సమాజంలో మనుషుల్ని చైతన్యవంతులుగా చేయటానికి, మనుషుల్ని హతమార్చటానికి కాదు ప్రియులారా, హతమార్చటానికి కాదు. అందుకే దేవుడిచ్చిన ఈ మహాజ్ఞాన గ్రంథములో దేవుని జ్ఞానాన్ని, ఎంతటి వాళ్ళైనా దేవుని జ్ఞానాన్ని నేర్చుకొని సమాజంలో చైతన్యవంతులుగా తీర్చబడి పరలోకానికి దగ్గరవ్వటానికి పోయి ఈ లోకములో ఉన్న తమకున్న జ్ఞానాన్ని మలుచుకొని రంగుల ఈ ప్రపంచములో తనకు తానుగా ఉరి తెచ్చుకుంటున్నాడు. ఈరోజు తనకు తానుగా ఉరి తెచ్చుకుంటున్నాడు ప్రియులారా. చూడండి, దేవుడు చేసిన వస్తువులలో ఏది కూడా ప్రమాదకరముగా మనకి ఈరోజు అనిపించటం లేదు. దేవుడు చేసిన వస్తువులు ఏది కూడా ప్రమాదంగా మనకు అనిపించటం లేదు. ఏదిందో చెప్పండి? భూమి ఏమైనా మనకు ప్రమాదంగా మారిందా? సూర్యుడు మనకేమైనా ప్రమాదంగా మారాడా? చంద్రుడు మనకేమైనా ప్రమాదంగా మారాడా? నక్షత్రాలు మనకేమైనా ప్రమాదంగా మారాయా? దేవుడు చేసిన సృష్టిలో ఏ సృష్టి కూడా మనిషి మీద తిరగబడలేదు, కానీ మనిషిని హతమార్చలేదు, కానీ మనిషికి ప్రమాదంగా మారలేదు. కానీ మనిషి చేసుకున్న వస్తువులు మాత్రము, మనిషి తయారు చేసుకున్న సృష్టిలో ప్రతి సృష్టి మాత్రము మనిషికి ప్రమాదముగా మారింది. ఈరోజు చిన్న వస్తువు మొదలుకొని పెద్ద వస్తువు వరకు మనిషి తయారు చేసుకున్న వస్తువులన్నీ కూడా మనిషికే ప్రమాదముగా మారాయి. ఈరోజు మనిషి ట్రైన్ కనిపెట్టుకున్నాడు, ఆ ట్రైన్ ద్వారా ఎంతమంది చచ్చిపోతున్నారు. మనిషి బైక్ కనిపెట్టాడు, ఆ బైక్ ద్వారా ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి. మనిషి విమానం కనిపెట్టాడు, ఆ విమానము ద్వారా ఎంతమంది చచ్చిపోయారు. మనిషి రాకెట్ కనిపెట్టాడు, రాకెట్ ద్వారా ఎంతమంది చచ్చిపోయారు. మనిషి కారు కనిపెట్టాడు, కారు ద్వారా ఎంతమంది చచ్చిపోయారు. ఒక్కసారి ఆలోచించండి. అంటే మనిషి తయారు చేసిన వస్తువులు మనిషి ప్రాణాలకే ముప్పు అని మనకి తెలుస్తుంది ఈరోజు. మరి దేవుడు చేసిన సృష్టి మనిషికి ఎప్పుడు ప్రమాదంగా మారదు ప్రియులారా. మనిషికి ఎప్పుడు ప్రమాదంగా మారదు. సృష్టి మనిషికి ఎందుకు ప్రమాదంగా మారదు అంటే అది మనిషికి లోబడి బ్రతుకుతుంది. కానీ మనిషి చేసిన వస్తువులు మనిషికి లోబడటం లేదు, మనిషి మీద తిరుగుబడుతున్నాయి. ఈరోజు మనిషి తను సోమరైపోయి తాను కష్టపడి పని చేసుకోలేక, కష్టపడి పని చేయటం చేతకాక రోబోల్ని తయారు చేస్తున్నారు. ఈరోజు ఈ రోబోల్ని తయారు చేస్తున్న మనిషి ఈ రోబోల్ని తన కోసము, తన పనుల కోసము, తాను రెస్ట్ తీసుకోవాలని, తాను సుఖపడాలని ఈ రోబోల్ని తయారు చేసుకుంటున్నాడు. కానీ ఈ రోబోలే ఒకరోజు మనిషి పైన తిరగబడుతున్నాయి. ఈ రోబోలే మనుషుల్ని చంపేస్తున్నాయన్న సంగతి మనిషి మరిచిపోయాడు ప్రియులారా. చూడండి, ఈరోజు టెక్నాలజీ డెవలప్ అయిన దేశంలో, టెక్నాలజీ విస్తరిస్తున్న దేశంలో, ఆ దేశాలలో రోబోలు తయారు చేసుకొని వంట చేయటానికి రోబోనే, స్నానం చేయించటానికి రోబోనే, మరి ఇల్లు తుడవటానికి రోబోనే, పరిగెత్తటానికి రోబోనే, అన్నిటికీ రోబోలకి పనులు అప్పగిస్తున్నారు. ఆ రోబోలు ఏం చేస్తాయంటే ఒక పని చేసి ఒక పని చేయకుండా, ఒకటి మంచికి చేసి ఒకటి పాడు చేసి చివరికి మనిషిపైనే తిరుగుబడుతున్నాయి ప్రియులారా. మనిషిపైనే తిరుగుబడుతున్నాయి, మనిషిని హతమారుస్తున్నాయి. వాటికేం తెలుసు మనిషి విలువ? రోబోకేం తెలుసండి మనిషి విలువ? మనిషి ఫీలింగ్ వాటికేం అర్థమవుతుంది? మనిషి బాధ వాటికేం అర్థమవుతుంది? ఐరన్ రాడ్తో చేయబడిన రోబోలు, ప్లాస్టిక్తో చేయబడిన రోబోలు, ఈ రోబోలకి మనిషి ఫీలింగ్ ఏం అర్థమవుతుంది చెప్పండి?
మనిషి తాను రోబోల్ని కనిపెట్టి ఏదో గొప్పగా తయారు చేశాను, గొప్పగా తయారు చేసుకున్నాము, గొప్ప వింత కనిపెడుతున్నాము, గొప్ప వింతలు మేము చేస్తున్నామని మనిషి ఆలోచనలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి ఈరోజు. ఎటు సమాజం ఎటు చూస్తుంది ఈరోజు? ఏంటి మొన్న ఒక ఫేస్బుక్లో ఏదో ఒక న్యూస్ వచ్చిందండి. 50,000కే రోబో అంట, 50,000కే. అది లేడీస్ రోబో అంట. 50,000కి లేడీస్ రోబో. ఏం చేయటానికి కనిపెట్టారు? ఏం చేయటానికి అంటే ఆడవాళ్ళకు కూడా పని తగ్గించాలని లేడీస్ రోబో కనిపెట్టడం, మగవాళ్ళకి పని తగ్గించాలని మగ రోబో కనిపెట్టడం. ఏంటి ఒక్కసారి ఆలోచించండి. ప్రపంచం ఎక్కడికి వెళ్ళిపోతుంది ఈరోజు? ప్రపంచం ఏమైపోతుంది? ప్రపంచ పతనానికి దగ్గరయ్యేసరికి మనుషులు పిచ్చి పిచ్చి ఆలోచనలతో, మనిషి పిచ్చి పిచ్చి ఆలోచనలతో మనుషులే ప్రమాదాలుగా మారిపోతున్నారు ఈరోజు. మనిషి యంత్రాలు కనిపెట్టుతున్నాడు, కొత్త కొత్త యంత్రాలు కనిపెడుతున్నాడు. ఒక్కసారి ఆలోచించండి. ఏంటి దేవుడు తయారు చేయించిన ఓడ ప్రపంచమంతా నీళ్ళల్లో మునిగిపోయినా ఆ ఓడ మాత్రము నీళ్ళల్లో మునిగిపోలేదు. అది దేవుడు చేయించిన ఓడ. ఒక ఓడనే ప్రమాదముగా మారలేదు, రక్షించటానికి పనికొచ్చింది. నోహావు గారి కాలములో ప్రపంచమంతా జలప్రళయముతో నిండిపోయింటే దేవుడు తయారు చేయించిన ఓడ మాత్రం చెక్క చెదరకుండా చక్కగా మనుషుల్ని రక్షించి నీళ్ళపైన త్రేలుతుంది, నీళ్ళపైన అల్లాడుతుంది. ఏ ప్రమాదం లేకుండా ఉంది, ఏ ప్రమాదం లేదు. ఎందుకంటే అది దేవుడు తయారు చేయించాడు కాబట్టి. దేవుడు తయారు చేయించిన ఏ వస్తువైనా మనిషికి ప్రమాదముగా మారలేదే. దేవుడు తయారు చేసిన ఏ వస్తువైనా మనిషికి ప్రమాదముగా మారలేదు. నోహావు గారి ఓడ మనిషికి ఏమైనా ప్రమాదం జరిగిందా? మనుషులకి ఏమైనా ప్రమాదంగా మారిందా? లేదు. మరి పేరెన్నిక గల టైటానిక్ షిప్ ఏమైపోయింది? అందరి ప్రాణాలను తీసిందది. మనిషి తయారు చేశాడు కాబట్టి. ఒక మనిషి తయారు చేసిన టైటానిక్ షిప్ ఎంతో మంది ప్రాణాలను తీసింది. అదే దేవుని ఆజ్ఞ ప్రకారం చేసిన నోహావు గారి ఓడ మాత్రం ఏ ప్రాణాలను తీయలేదు, ఏ ప్రాణానికి హానికరంగా ఉండలేదు. ఆ ప్రాణాలను కాపాడింది. మరి టైటానిక్ షిప్ ప్రాణాలను తీసింది. ఎందుకంటే అది మనిషి తయారు చేసుకున్న వస్తువు కాబట్టి. మనిషి తయారు చేసుకున్న వస్తువు కాబట్టి ప్రాణాలు తీసింది. దేవుడు తయారు చేసిన షిప్ కాబట్టి మనుషుల ప్రాణాలను కాపాడింది. ఏదొక్కసారి ఆలోచించండి. మనిషి తన జ్ఞానముతో తయారు చేసుకున్న వస్తువులు ఏ వస్తువు మనుషుల కోసము ఈరోజు మనుషుల్ని సేఫ్గా ఉంచుతుంది? ఏ వస్తువును చూడండి, ఈరోజు మనుషులకి ప్రమాదముగా మారుతుందే కానీ మనుషుల్ని సేఫ్ జోన్లో ఉంచటం లేదు. ఈరోజు మనిషి సేఫ్ జోన్లో ఉంచటం లేదు. దేవుడు ఒక్కడే ఆశ్చర్య కార్యములు చేయవాడు, దేవుడు ఒక్కడే గొప్ప కార్యములు చేయవాడు అని బైబిల్ గ్రంథములో స్పష్టముగా మనకి తెలియపరుస్తుంది. ఒకసారి చూసుకుందాం. బైబిల్ గ్రంథములో కీర్తనల గ్రంథం 72వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 72వ అధ్యాయము 18వ వచనములో ఒక మంచి మాట బైబిల్లో నుంచి చదువుకుందాం. 72వ అధ్యాయం సొలొమోను గారు కీర్తనలు రాస్తూ సొలొమోను గారు రాస్తున్న మాటలు నిజంగా అద్భుతంగా ఉంటాయి కదండి. సొలొమోను గారు రాస్తున్న కీర్తనలు కానీ, ఆయన రాయించిన గ్రంథము కానీ, ఆయన రాయించిన సామెతలు కానీ, ఆయన రాయించిన గ్రంథాలు, జ్ఞాన గ్రంథాలు, అద్భుతమైన జ్ఞానం. అందులో సొలొమోను గారు కీర్తనలో ఒక కీర్తన రాస్తున్నాడు. 72వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. ఎంత మంచి మాట! దేవుడైన యెహోవా, ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. దేవుడైన యెహోవా, ఇశ్రాయేల్ యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయవాడు. ఆయన మాత్రమే.
ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయవాడు. ఆయన ఒక్కడే ప్రపంచములో, ఈ భూ ప్రపంచములో ఆశ్చర్యమైన కార్యక్రమాలు చేయటానికి ఏకైక శక్తిమంతుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన దేవుడు. ప్రియులారా, ఇంక నేను నువ్వు తయారు చేసుకున్న వస్తువులు, ఆయన చేసిన వస్తువుల ముందు ఎంత? ఆకాశం వైపు చూడు, ఎటు చూసిన ఆకాశం కనిపిస్తుంది. సూర్యుడి వైపు చూడు, ఎటు చూసిన వెలుగు కనిపిస్తుంది. భూమిని చూడు, ఎటు చూసిన భూమి కనిపిస్తుంది. నక్షత్రాలను చూడు, ఎన్ని నక్షత్రాలు, మనిషి లెక్కించలేని నక్షత్రాలు ఆకాశ మండలములో మెలమెల మెరుస్తూ ఏ సహాయము లేకుండా శూన్యములో నక్షత్రాలైన, శూన్యములో సూర్యుడైన, శూన్యములో భూమి అయినా అన్ని శూన్యములోనే వ్రేలాడుతున్నాయి. భూమి మాత్రమే కాదు, శూన్యములో అన్ని శూన్యములోనే ఉన్నాయి. ఆకాశములో నక్షత్రాలైనా, సూర్యుడైనా, చంద్రుడైనా, భూమైనా, గ్రహాలైనా అన్నీ కూడా శూన్యములోనే వ్రేలాడుతున్నాయి. ఇలా వ్రేలాడదీసింది ఎవరో తెలుసా? ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు. వాటిని చూసి నీవు ఆశ్చర్యపోవాలి, అద్భుతం అనుకోవాలి. అలా అనుకోకుండా నీవు ఆయన చేసిన సృష్టిలో ఏదో చిన్న చిన్న పిల్లలాడుకునే బంతులు లాంటివి చేసుకొని చివరికి ప్రమాదానికి గురైపోతున్నావా? చివరికి ప్రమాదానికే మారిపోతున్నావా? ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. అంటే మనిషి తయారు చేసుకున్న వస్తువులు, ఏ వస్తువైనా మనిషిని రక్షిస్తుందా? ఈరోజు మనిషికి ప్రమాదంగా మారుతుందా? ఏంటి? ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. ఏమంటుందో బైబిల్? ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయవాడు. ఆయన మాత్రమే చెయ్యాలి. ఇంక నీవు నేను చెయ్యాలనుకుంటే అదంతా శూన్యం. నీవు నేను చెయ్యాలనుకుంటే అదంతా శూన్యం. దేవుడు చెయ్యాలనుకున్నాడు కాబట్టి, దేవుడు చేస్తున్నాడు కాబట్టి ఒక అద్భుతమైన సృష్టిలో, ఒక అద్భుతమైన కార్యక్రమాలలో మన కళ్ళు ముందు చేశాడు ప్రియులారా దేవుడు. ఈ అనంతమైన విశ్వాన్ని చూడండి, ఈ విశ్వములో దేవుని కార్యక్రమాలు చూడండి. ఏదైనా మనిషికి ఉపయోగపడుతుంది, ఏదైనా మనిషికి సేవనందిస్తుంది, ఏదైనా మనిషికి నీడనందిస్తుంది. కానీ మనిషికి ఎప్పుడూ ప్రమాదంగా మారలేదు ప్రియులారా. మనిషికి ఎప్పుడూ ప్రమాదంగా మారలేదు. కానీ మనిషి చేసుకున్నవి మాత్రము ఈరోజు మనిషి మీద తిరుగుబడుతున్నాయి, మనిషికి ప్రమాదంగా మారుతున్నాయి. అందుకే చాలా జాగ్రత్తగా బైబిల్లో నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవాలి. మానవ మనుగడ ఎటు వెళ్ళిపోతుందో తెలియదు, మానవ మనుగడ ఏమైపోతుందో తెలియదు. దేవుడు రాయించిన గ్రంథములో, దేవుడు అనంతమైన విశ్వములో ఎంతో జ్ఞాన సంగతులు మనకి కళ్ళు ముందు పెట్టాడు ప్రియులారా. బైబిల్ను చదువుకుందాం, విశ్వాన్ని ఆలోచిద్దాం. విశ్వములో దేవుడు తయారు చేసిన ఏ వస్తువు కూడా మనిషికి ప్రమాదముగా లేదు అని, మనిషి తయారు చేసుకున్న వస్తువులే మనుషులకి ప్రమాదంగా మారుతున్నాయని ఒక చక్కటి సందేశాన్ని మనం ఈరోజు నేర్చుకుందాం. కాబట్టి చక్కటి సందేశాన్ని నేర్చుకున్నాం. మనిషి తయారు చేసుకున్న వస్తువులు మనుషులకి ప్రమాదంగా మారుతున్నప్పుడు, దేవుడు తయారు చేసిన వస్తువులు ఏది ప్రమాదంగా మారింది చెప్పండి? ఏది ప్రమాదంగా మారింది మనిషి పైన ఏది తిరగబడ్డది? ఏది తిరగబడలేదు. కానీ మనిషి దేవుడి పైన తిరగబడ్డాడు, ప్రకృతి పైన తిరగబడ్డాడు. ఈ దేవుడు చేసిన అనంతమైన విశ్వాన్ని పాడు చేస్తున్నాడు. కాబట్టి దేవుని ఆజ్ఞ మేరకు, దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రకృతి మనిషి పైన లేస్తుంది, ప్రకృతి మనిషిని పతనం చేస్తుంది, ప్రకృతి మనిషిని తలక్రిందులు చేస్తుంది. ఎందుకు అంటే దేవుని ఆజ్ఞ చొప్పున, దేవుని మాటల ప్రకారంగా. అదొక్కసారి ఆలోచించండి. దేవుడు చేసిన వస్తువులు ఏ వస్తువుని చూసినా మనిషికి ప్రమాదంగా మారలేదు. కానీ మనిషి చేసుకున్న వస్తువులు అన్నీ ప్రమాదంగానే మారుతున్నాయి, అన్ని మనిషికే తిరుగుబడుతున్నాయి, అన్ని మనిషినే ముంచేస్తున్నాయి. ఒక టైటానిక్ షిప్ మొదలుకొని ఈరోజు చిన్న వస్తువు వరకు అన్ని మనుషుల ప్రాణాలు తీయటానికే ఉన్నాయి, కానీ ప్రాణాలు కాపాడటానికి లేవు అని బైబిల్ ద్వారా
చక్కగా మనం సందేశాన్ని నేర్చుకుంటూ మరి జీవితంలో ఎన్నో విషయాలు సమాజానికి తెలియపరచాలని కోరుకుంటూ ఈ సమయాన్ని ముగిస్తూ సెలవు తీసుకుంటాను. అందరికీ వందనాలు. సెలవు.